వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గాని చేస్తున్నాం. ఒక ఫ్లవర్ షేప్లో తీసుకుంటున్నాం. లుక్ లైక్ ఒక మనకు సన్ఫ్లవర్ లా వస్తుంది. సో బాగా పండింది అయితే ఇంకొంచెం న్యాచురల్గా మీకు మంచి ఎల్లోయిష్ కలర్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ సైడ్లో ఉన్నది తీసేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీటిని మనం పల్చటి స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో ఒక ఫ్లవర్ చేసుకోవడానికి మనకు 2 స్లైసెస్ అవసరం పడతాయి. సో కొంచెం ఓవర్లాపింగ్గా పెడతాం. 2 ఫ్లవర్స్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వీటిని సో మధ్యలోంచి కొంచెం గ్యాప్స్ చూపిస్తున్నాం. రెండింటిని కలిపేసి ఒకేసారి సో దట్ రెండు మనకు ఈవెన్గా వస్తాయి. ఓకే, సో ఇది ఒకటి రెడీ అయిపోయింది. దీన్ని కూడా రెండో దాన్ని కూడా సేమ్ అలాగే సో ఇంకొంచెం బాగా పండింది అయితే మనకి ఇంకొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అది. వీటిని జస్ట్ ఇలా ఓవర్లాప్ చేసేసుకోవాలి. మధ్యలో వచ్చేటట్టుగా రైట్, ఇలా ఉన్నదాన్ని ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా. ఓకే, స్టెమ్స్ లాగా కీరా తీసుకుంటున్నాం. సో ఆకుల్లా చూపించడానికి జస్ట్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని స్లిట్స్ జస్ట్ ఫ్యాన్ షేప్లో
ఓపెన్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, మధ్యలో పోలంలాగా చూపించడానికి ఆవగింజలు, సో జస్ట్ కింద ఖాళీగా కనపడకుండా జస్ట్ ఇలా టమాటోస్, ఓకే. సో ఇలా పైనాపిల్తో న్యాచురల్గా మనం సన్ఫ్లవర్లా చూపించడానికి జస్ట్ స్లైసెస్లా కట్ చేసి జిగ్జాగ్గా కట్ చేసి ఓవర్లాపింగ్గా పెట్టేసి ఇలా డిస్ప్లే చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. అంటే స్కూళ్ళలో మన పిల్లలకి ఎప్పుడన్నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా చేసుకుంటాం అన్నప్పుడు ఇలాంటి చేసి ఎలా అరేంజ్ చేయాలనేది పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు, ఎందుకంటే నైఫ్ అనేది పిల్లల చేతికి ఇవ్వకూడదు, ఇది చేసేస్తే పిల్లలు అక్కడ అరేంజ్ చేస్తే డెఫినెట్గా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి.